వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 120 హోల్ పవర్ 129. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే 120 హోల్ పవర్ ఆఫ్ 129 ఉంది. సో ఇక్కడ మనం 120ని మనం 129 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఆపరేషన్ చేయడానికి మనం ఓన్లీ యూనిట్ డిజిట్ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 0 ఉంది. 0 పవర్ ఆఫ్ 129. ఇక్కడ మనం 0 పవర్ ఆఫ్ 129 అంటే ఇక్కడ మనం 0ని మనం 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇలా మనం టోటల్ 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. మనం ఒక 0ని మనం రెండుసార్లు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమి వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. అంటే మనకి గివెన్ నెంబర్ మనకి 0తో ఎండ్ అవుతే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అంటే పవర్ ఏదన్నా సరే అగైన్ 0 వస్తుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముంది 121 హోల్ పవర్ ఆఫ్ 129. 121 హోల్ పవర్ ఆఫ్ 129 ఉంది మనకి. సో ఈ 121 మనం 129 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనం ఇక్కడ ఈ 129 టైమ్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకు అడిగితే యూనిట్ డిజిట్ కాబట్టి డైరెక్ట్ యూనిట్ డిజిట్లో ఏముందో అదే నెంబర్ తీసుకుంటాం. అంటే 1 పవర్ ఆఫ్ 129. అంటే ఇక్కడ మనం 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తాం 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. పవర్ మీన్స్ సెల్ఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది సేమ్ నెంబర్. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ టోటల్ ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే 129 టైమ్స్ అవుతుంది. ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తాం అలా మనం అంటే 129 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 1ని సెల్ఫ్ మల్టిప్లికేషన్కి ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన సరే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. సో 1 ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఏదైనా గివెన్ నెంబర్ మనకి 1తో ఎండ్ అవుతాయి, గివెన్ నెంబర్ మనకి 1తో ఎండ్ అవుతాయి, యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అంటే అగైన్ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 125 హోల్ పవర్ ఆఫ్ 129. అంటే మనకి ఇక్కడ అగైన్ మనం ఏం చేస్తాం, సేమ్ యూనిట్ డిజిట్లు ఏముందో దాన్నే కన్సిడర్ చేస్తాం. సో 5 పవర్ ఆఫ్ 129. అంటే ఇక్కడ మనం 5 వచ్చేసి మనం 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 5 పవర్ ఆఫ్ 1 అంటే యూనిట్ ప్లేస్ 1 అవుతుంది. నెక్స్ట్ 5 పవర్ ఆఫ్ 2. 5 పవర్ ఆఫ్ 2 అంటే 25. యూనిట్ ప్లేస్ అగైన్ 1 వచ్చింది. నెక్స్ట్ అగైన్ 5 పవర్ ఆఫ్ 3. 5 పవర్ ఆఫ్ 3 అంటే అగైన్ 5 వస్తుంది. అంటే 125. అగైన్ యూనిట్ ప్లేస్ 5 వస్తుంది. అంటే మనం 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే అంటే 5 పవర్ ఆఫ్ ఏది ఉన్నా సరే 5 పవర్ ఆఫ్ ఏది ఉన్నా సరే అగైన్ యూనిట్ ప్లేస్ అనేది 5 అవుతుంది. సో ఏదైనా గివెన్ నెంబర్ మనకి 5తో ఎండ్ అయినప్పుడు యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది అంటే అగైన్ 5 వస్తుంది. ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం 126ని 129 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఓన్లీ యూనిట్ డిజిట్ ఏముంది ఫైండ్ అవుట్ ఫస్ట్ తీసుకుంటే చాలు మనకు. అంటే ఆపరేషన్ అనేది ఓన్లీ ఈ యూనిట్ డిజిట్ మీద మాత్రం పర్ఫామ్ చేయాలి. 6 పవర్ ఆఫ్ 129. 6 పవర్ ఆఫ్ 129. అంటే ఇక్కడ మనం 6ని ఏం చేస్తున్నాం, మనం 129 టైమ్స్ సెల్ఫ్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. సో మనం ఆ విధంగా టోటల్ వచ్చేసి 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 129 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6 పవర్ 1 తీసుకుందాం. 6 పవర్ 1 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ 2 తీసుకుందాం. అంటే ఇక్కడ 6ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 6 6 36. అంటే యూనిట్ ప్లేస్ వచ్చేసి మళ్ళీ 6 వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ 3 తీసుకుంటాం. 6 పవర్ 3 అంటే 216 వస్తుంది. 216 అంటే మళ్ళీ యూనిట్ ప్లేస్ ఏముంది, మళ్ళీ 6 ఉంది. అంటే మనం 6ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే 6ని ఎన్ని టైమ్స్ సెల్ఫ్ మల్టిప్లై చేసినా సరే అగైన్ 6 వస్తుంది. అంటే మన గివెన్ నెంబర్ అనేది మనకి 6తో ఎండ్ అయినట్లయితే గివెన్ నెంబర్ అనేది మనకి 6తో ఎండ్ అయినట్లయితే పవర్ ఏదన్నా మనకు సంబంధం లేదు, ఆన్సర్ మాత్రం అంటే యూనిట్ డిజిట్ మాత్రం అగైన్ 6 అవుతుంది. అంటే ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి మనకి 0 పవర్ n అంటే 0ని ఎన్నిసార్లు సెల్ఫ్ మల్టిప్లై చేసినా అగైన్ 0 వస్తుంది. 1 పవర్ n 1ని ఎన్నిసార్లు సెల్ఫ్ మల్టిప్లై చేసినా అగైన్ 1 వస్తుంది. నెక్స్ట్ 5 పవర్ n 5ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా అగైన్ మళ్ళీ మనకి 5 వస్తుంది. 6 పవర్ n అంటే 6ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ 6 వస్తుంది. అంటే ఈ 4 నెంబర్స్ మనకి గివెన్ నెంబర్లో ఈ 4 డిజిట్లు ఏదున్నా సరే 0 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా 0 1 5 6 యూనిట్ ప్లేస్ ఏదున్నా సరే సేమ్ నెంబర్ ఆన్సర్ అవుతుంది.